కౌశిక్ యా ఇవాళ ఏంటి మంగళవారం అంటే ఏంటి స్పెషల్? ఇంకేంటి స్పెషల్? ఏమైంది అందరూ ఈటీ ప్లస్ ఛానల్ పెట్టుకున్నారు, మనల్ని చూస్తున్నారు. ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం హంగామా. కౌశిక్ యా. ఇక్కడ ఒక అమ్మాయి హంగామాల ఛాన్స్ కోసం తిరుగుతుందంట. నా దగ్గర రమ్మని పోయావా? ఫీమేల్ యాంకర్ పోస్ట్ ఇచ్చావండి. ఏ నువ్వు మానేస్తున్నావా? జస్ట్ జోకింగ్ క్యాజువల్లీ. ఆ అమ్మాయి అటు తిరుగు ఇటు తిరిగి స్మైలింగ్ షరీఫ్ టీమ్ లో జాయిన్ అవ్వాలని ఫిక్స్ అయిందంట. ఇంకేముంది, ఆ అమ్మాయికి అంతా హంగామానేగా కదా. మరి ఆ హంగామా ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ స్మైలింగ్ షరీఫ్ along with Sarda Sahasra. Chiki chiki chum chum, chiki 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 chum, chiki 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 chum chum, chiki chiki chum, chiki 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 chum chum, chiki 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 chum, chiki 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 chum chum, chiki chiki chum. అక్క ఆపవే, నీకు దన్నం చెట్టు పగిలిపోయేలా ఉంది. ఏంట్రా అలా అంటున్నా? మొన్న అనుష పడినట్టు బానే ఉంది కదరా. అనుష అంటే అప్పుడే పుట్టిన బుజ్జి కుక్క పిల్లలా ఉంటది. నేనేలా ఉంటానురా? బాగా బలిసిన ఏనుగు పిల్లలా ఉంటావు. తమ్ముడు నా మంచి తమ్ముడుగా నేను హీరోయిన్ అవ్వాలంటే ఏం చేయాలో చెప్పరా? నువ్వేం చెప్పినా నేను చేస్తాను రా. హీరోయిన్ ఇవ్వాలంటే యాక్టింగ్ చేయాలి. అయ్యే తమ్ముడు, హంగామా షోకి వెళ్ళి యాక్ట్ చేస్తాను రా. అప్పుడు స్మాల్ స్క్రీన్ నుండి సిల్వర్ స్క్రీన్ కి వెళ్ళిపోవచ్చు. చూసే అక్క, ఓ మాట చెప్పవే. నువ్వు ప్రాక్టీస్ చేసిన స్కిట్ గుర్తు పెట్టుకోవడానికి 2 రోజులు పట్టుద్ది, ఇంకా సిల్వర్ స్క్రీన్ కి వెళ్ళడానికి ఎన్ని రోజులు పట్టుద్దే? అదే తమ్ముడు హంగామా షో వస్తుంది కదా, వస్తది. అందులో టీమ్ లీడర్ షరీఫ్ గారు వస్తున్నారు. ఎక్కడే? అరుగురుగా అటు నుంచి వస్తున్నారా. ఎలా అయినా సరే ఆయన్ని బాగా కాకా పట్టామనుకో హంగామాలో మనకు ఛాన్స్ ఇస్తారా. నైరే 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 బాబా నైరే 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 బాబా నేనే నేనే దిల్దార్ వాలా నాలో చూడు దమ్ముంది చాలా అబో అబో లబో దిబో గుమ్ము గుమారే పట్టు పట్టు గల్లా పట్టు గుమ్ము గుమారే రచ్చిపోయి రంగులేస్తే యమ్మయమారే. నమస్తే సార్. హలో బ్రదర్స్. సార్ బ్రదర్స్ కాదు, మా సిస్టర్. లేడీయా? లేడీ గెటప్ అనుకున్నా. హాయ్ సార్. హాయ్. నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ. నాకు స్మెల్లింగ్ షరీఫ్ అంటే పిచ్చి సార్. అది స్మెల్లింగ్ షరీఫ్ కాదు, ఆ? స్మైలింగ్ షరీఫ్. ఇప్పుడు మీ పేరు అలా మార్చారా సార్? అలా మార్చరా, వాళ్ళు అలాగే పెట్టారు, నీకు ఎలా కనపడి వచ్చింది. ఓహోహో. సార్ నేను మీకు వీరాభిమాని సార్. మీ యాక్టింగ్ అంటే నాకు పిచ్చి సార్. థ్యాంక్ యూ. దాంతో పాటు కొంచెం కామెడీ కూడా చేయొచ్చు కదా సార్? సార్ మీరు మిమిక్రీ చేస్తారు, నాకు మత్తు పోతుంది సార్. థ్యాంక్ యూ. నాకు అస్సలు నవ్వే రాదు సార్. సార్ మీ యాక్టింగ్ ఉంటుంది సార్. మీ యాక్టింగ్ చేస్తే పిచ్చిదాన్ని అయిపోతున్నాను సార్. థ్యాంక్ యూ. సార్ మీరు టైమింగ్ లో పంచలేస్తారు కదా, పొట్ట 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 పేలిపోతాయి సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇవేం లేకపోయినా బాగా మేనేజ్ చేస్తారు చూసారు, అది సూపర్ సార్. సార్ మీకు విషయం చెప్పాలి సార్. చెప్పు. అసలు నేను పుట్టిన దగ్గర నుంచి మీ యాక్టింగ్ మీ హంగామా షో చూస్తే ఇంత దాన్ని అయ్యాను సార్. హలో, ఆపుతావు నీ ఓవర్ యాక్షన్. మా హంగామా షో స్టార్ట్ అయింది 8 నెలల క్రితం. నువ్వు చిన్నప్పటి నుంచి నన్ను ఎక్కడ చూసావు? అయినా నువ్వు చిన్నప్పుడు చూసింది నన్ను అయి ఉండదు. ఆ? మా షోలో యాంకర్ కౌశిక్ ఉన్నాడే, ఆ. అతను అయి ఉంటాడు. నీ చిన్నప్పటి నుంచి అతను ఇండస్ట్రీలో ఉన్నాడు. వీడు నా తమ్ముడు సార్. Yes, sir. తమ్ముడా? అవును సార్. అసలు కోరిక లేదేంటి? అంటే వీడు మా నాన్నగారు చనిపోయాక పుట్టాడు సార్. అనుకున్నా, అప్పుడే అనుకున్నా. ఎలా అనుకున్నారు సార్? ఎలా అంటే ఆ. మీ అక్కేమో హంగామా సెట్ అంత ఉంది. ఓకే. మరి నువ్వు ఆ సెట్ మీద తిరిగే చిట్టెలకలా ఉన్నావు. ఓహో, మీరు మాత్రం టీమ్ లీడర్ లో ఉన్నారా, టీలు అమ్ముకునే వాళ్ళ ఉన్నారు? ఏయ్, ఎక్కువ జనాకు అసలు ఎందుకు వచ్చారు అక్కడికి మీరు? చెప్పాను కదా సార్, మీ హంగామా షో అంటే నాకు పిచ్చి సార్. మీ హంగామా షోలో నాకు ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, నేనేంటో నిరూపించుకుంటాను సార్. అయితే నీకు యాక్టింగ్ వచ్చా? సార్ యాక్టింగ్ అంటే ఏంటి సార్? చెప్తాను విను. ఆ. మేము యాంకర్ల మీద పనిచేసినప్పుడు ఆ. వాళ్ళకి ఒళ్ళు మండినా పైకి పక్కపక్కన అవుతారు చూడు, ఆ. అది అసలైన యాక్టింగ్ అంటే. ఓహో. మేము స్కిట్ చేసేటప్పుడు నవ్వు రాకపోయినా ఆడియన్స్ ఆహా ఓహో అని చప్పట్లు కొడతారే, ఆ. అది అసలు సిసలైన యాక్టింగ్. ఆ. ఇక టోటల్ గా స్కిట్ అయిపోయాక టీమ్ లీడర్ వెళ్ళి వంగి వినయంగా నటిస్తారు ఆడియన్స్ దగ్గర, ఆ. అది సూపర్ డూపర్ యాక్టింగ్. పక్కోడు స్కిట్ కొట్టినప్పుడు లోపల మంటగా ఉన్న వాడిని ఎత్తుకొని తిప్పుతుంటారు చూడు, అది సూపర్ డూపర్ యాక్టింగ్ అనమాట. అసలు
నువ్వు యాక్టింగ్ నేర్చుకోవడానికి ఏమేం చేస్తుంటావు? నేను రోకల్ బండ ఎద్దుల బండ అనే షోలు రోజు చూస్తాను సార్. ఆ ప్రోగ్రామ్ చూసి ఏం నేర్చుకున్నావు సార్ చెప్పు. బుద్ధున్నా నీకు? మనిషివా పశువా? ఆడవాళ్ళు మెచ్చ ఎత్తుతావా? సంస్కారం లేదా నీకు? కూర్చో, షో వచ్చింది కాకుండా. ఇదిగో అమ్మాయి, మా షోలో నాతో చెయ్యాలంటే యాక్టింగ్ కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్లేదు కానీ మిమిక్రీ మాత్రం కంపల్సరీగా రావాలి. కామెడీ చేయాలంటే ఎక్కడైనా యాక్టింగ్ రావాలి అని చెప్తారు కానీ మీరేంటి సార్ మిమిక్రీ రావాలని చెప్తున్నారు? నా పిచ్చి మహా, నీకు ఇంకా అర్థం కాలేదా? యాక్టింగ్ రాకే కదా ఆయన మిమిక్రీ చేస్తూ మేనేజ్ చేస్తుంది. ఒరేయ్, ఎక్కువ చేస్తున్నావు. అసలు మిమిక్రీ ఏంటో తెలుసా నీకు? తెలీదు. నీకు తెలుసా? నాకు తెలుసా, చేసి చూపిస్తాను చూడు. అరుంధతి సినిమా చూసావా? చూశాను. అందులో విలన్ డైలాగ్ చెప్తాను చూడు. వసే అరుంధతి. అరుంధతి డైలాగ్ ఎవరినడిగా చెప్తాడు. ఆ అరుంధతి డైలాగ్ ని ఎవరైనా వాయిస్ లో చేస్తే ఎలా ఉంటుందో చేసి చూపించు. ఎవరి వాయిస్ కావాలో అడుకోరా, చెప్పేస్తాం. జయప్రకాష్ రెడ్డి వాయిస్ లో చెయ్యి. ఆయన అరుంధతికి డైలాగ్ చెప్పాలి. Yes. ఇక ఇప్పుడు స్టార్ట్ నా మిమిక్రీ. ఏమి అరుంధతి గబ్బు పడిస్తాడావే, లోపలంతా గబ్బు గబ్బుగా ఉండదమ్మి. ఓ పక్క తిరిగి వండుకున్నాడేమో, తుంటంతా వచ్చింది. వచ్చి తలుపు తీసుకెళ్ళిపో, బయటకు వచ్చి గాలి తీసుకుంటావు. నువ్వు నన్ను ఏం చేయలేవురా. ఏంటి చేసేది? ఏడే పండుకోనా గబ్బుదానా. పోసాని కృష్ణమూర్తి గారి వాయిస్ లో చేయండి. అరుంధతి రా బంగారు రాజా, ఏంటి నీకు పెళ్ళా అంటే పెట్లో పెట్టు, నువ్వు పెళ్లి చేసుకుంటావా రాజా? నాకు లోపల గాలి కూడా రాట్లా. ఎవరు పెడతారు? మీ డాడీ తెచ్చి పెడతావా? ఒకసారి తలుపుది, బయటకు వస్తా, ఏసీలో కూర్చుంటా, మళ్ళీ వచ్చి పడుకుంటా. థ్యాంక్ యూ రాజా, లవ్ యూ రాజా, మిస్ యూ రాజా. సరే, ఇప్పుడు నేను ఒక డైలాగ్ చెప్తాను. డైలాగ్ చెప్తాను. చెప్తాను సార్, చాలా బాగా చెప్తాను సార్. సరే, ఒక్కొక్కని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. ఈ డైలాగ్ చెప్పు. చెప్తాను సార్. ఒక్కొక్కరిని కాదు షారుఖ్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. అది షారుఖ్ ఖాన్ కాదే, సైతాన్. షేర్ ఖాన్ అంటే మా అక్క షారుఖ్ ఖాన్ ఫ్యాన్ లేండి, అందుకే అలా వచ్చింది అనమాట. నువ్వెవరు ఫ్యాన్ రా? నేను సన్నీ లియోన్ ఫ్యాన్ సార్. అయ్యో అలా కాదమ్మా, నేను చెప్పింది చెప్పినట్టు చెప్పాలి. ఇప్పుడు డైలాగ్ చెప్తాను, అది అలాగే చెప్పు. చెప్తాను సార్. వీరశంకర్ రెడ్డి మొక్క కదా అని పీకేస్తే పేక కోస్తా. వీరశంకర్ రెడ్డి మొక్కే కనిపిస్తే పీకొస్తా కదా సార్ అని చెప్తా. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. అమ్మా, ఏంది దరిద్రమైన అలవాటు? సార్ అసలు మీరు కమెడియన్ అవ్వాలని మీరు ఎందుకు అనుకున్నారు సార్? అదొక విషాద గాథ. విషాద్ కాదా? ఒక వర్షం కురిసిన రాత్రి నేను నా గర్ల్ ఫ్రెండ్ గ్రీష్మ నా కారులో వెళ్తా. అది సడన్ గా వర్షంలో కారు ఆపేమంది. కారు దిగేసి ఉదయగడి బండికి వెళ్ళిపోయింది. ఎందుకే అలా వెళ్ళిపోతున్నాను అడిగాను. ఈ మధ్య నీకంటే వాడే కామెడీ బాగా చేస్తున్నాడు, నువ్వు కూడా కామెడీ చేస్తానని నీతో వస్తానంది. అప్పటి నుంచి కామెడీ చేద్దామని ఫిక్స్ అయిపోయా. మరి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు సార్? ఏంట్రా అది? కామెడీ చేయడం. చెప్పుతో కొడతా. నేను కామెడీ చేస్తే ప్రత్యర్థులు వణుకుతారు తెలుసా? ఏ చలికాలంలో టెలికాస్ట్ చేస్తారా? సార్ నన్ను కూడా మీ టీమ్ లో జాయిన్ చేసుకున్నారు అనుకో, అప్పుడు ఇద్దరం కలిపి ప్రత్యర్థుల్ని వణికిద్దాం సార్. నువ్వు మా టీమ్ లోకి వస్తే ప్రత్యర్థులు వనకరు, సెలజ్వరం వచ్చి షో మానేసి ఇంటికి వెళ్తారు. ఇంకాసేపు నన్ను ఇరిటేట్ చేశారనుకో, మిమ్మల్ని సెట్ లో కాలు పెట్టకుండా చేస్తా, చూడే వైపు కన్నెత్తి చూడకుండా చేస్తా. ఎందుకు నవ్వుతున్నావు? నాన్సింగ్ లో ఇన్ని చేస్తానని చెప్తున్నాడే గానీ కామెడీ మాత్రం చేస్తానని చెప్పట్లా. నన్ను ఇరిటేట్ చేయమాకని చెప్తున్నా. సారీ సార్, వాడు అంతే సార్. నన్ను మీ టీమ్ లో చేసుకోండి సార్. చేసుకోండి, చేర్చుకోండి, ఏదో ఒకటి చేసుకుందాం. హలో, అవునా? అలాగా హంగామా షో నుంచి స్మైలింగ్ షరీఫ్ తీసేశారా? మా అక్క సహస్రాన్ని టీం లీడర్ గా పెట్టారా? అక్క విన్నావా? అరే షరీఫ్ ఇటు రారా. అరయ్యా అరయ్యా, ఇది అరైతురా అన్నది చెప్తున్నా. హలో, అది ఇందాక వరకు రా. ఇప్పుడు నువ్వు కాదు నాన్న టీం లీడర్, నేను టీం లీడర్ ని. నిన్ను పీకి పక్కన పడేసాను. అవునా? అంత పని చేశారా? అప్పుడే అనుకున్నా. సరే, నన్ను మీ టీమ్ లో మెంబర్ గా జాయిన్ చేసుకుంటారా మేడం? ఎంతైనా ఇందాక వరకు టీం లీడర్ నువ్వే కాబట్టి ఇంకా నువ్వు సొల్లు మిమిక్రీలు ఆపేసి కొంచెం యాక్టింగ్ నేర్చుకుంటారా. కామెడీకి యాక్టింగ్ అవసరం, సరేనా? ఈ షోలో యాక్టింగ్ నేర్పడంటే ఒక గురువు నాడు వీరబాబు అని, ఆ దగ్గరికి నేర్చుకుని వస్తా, మీరు కంటిన్యూ చేస్తూ ఉండండి. నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే, మైండ్ బాక్స్ బద్దలైపోయే. ఓకే, సో
now. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ షరీఫ్ అండ్ సహస్ర. Thank you. అండ్ మీరు బాగా చేశారు సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. All the best అండి. మానవ మానను మానవ మానవ చెప్పు. మానవ ఆ? ఇంద్రలోకం నుండి ఒక వనిత భూలోకంలోకి వచ్చిందంట. ఎవరా జంబా అబ్బనీతి నీ దెబ్బ. ఆ అతిలోక సుందరి భూలోకమునకు వచ్చి తన సంభాషణ యంత్రమును పోగొట్టుకున్నదంట. సంభాషణ యంత్రమా? ఏ డ్రామా కంపెనీ నుంచి పారిపోయి వచ్చేతల్లే? కౌశిక్ డ్రామా కంపెనీ. ఇంతకీ ఎవరా అతిలోక సుందరి? తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు యుదయ్. అలాంగ్ విత్ అల్లరి అనుష. అందాలలో మహోదయం భూలోకమే నవోదయం చెప్పండి జనక. జనకాలేదు సొనకాలేదు కింద ఏం పెత్తనాలు చేస్తున్న భూలోకంలో నువ్వు పైకి రా. కాసేపు ఈ హంగామా అందాలను వీక్షించి వచ్చేదను జనక. వద్దు తల్లు. ఏ జనక? అప్పుడెప్పుడో మీ అక్క సీత కూడా కిందకెళ్ళి ఆయన ఎవరో చిరంజీవి అంట ఆయనతో జంపు జిలాని. నేను అటులా చెయ్యను జనక. మనం ఏం చేయము, ఆ మానవులే మహా మాయగాళ్ళు అన్ని ఆలోచిస్తారు. నువ్వు మూసుకొని పైకి రా. జనక 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 ఛీ, మా జనకుడు ఎప్పుడూ ఇంతే. మాట్లాడుటకు సరిపడా ధనము ఉన్నను మాట్లాడాడు. అయినా సరే నేను ఈ హంగామా అందాలను వీక్షించే పైకి వెళ్ళదను. సంభాషణ యంత్రం దొబ్బింది. జై చిరంజీవా వాడి కాలుకి ఏమైందిరా? నీ కాలుకి ఏమైంది దయ్? ఏంది కాలు జారిపడి కారు అయింది అనుకుంటున్నారా? అంత దీని లేదు. మనం ఒకళ్ళని పడేసే రకం గాని పడే రకం అసలే కాదు. మరి ఇదేంటంటారా? ఏమీ లేదు, దారిలో ఎవడు బబ్లింగ్ ఊసాడు, అది నా కాలు కొత్తుకుంది, రావట్లేదు. ఒక నిమిషం. అమ్మయ్య! అమ్మ వచ్చేసింది. ఎందుకు మన గురించి చెప్పలేదు కాదు. ఒక్క శనకాలు చూడండి. మానస సరోవరం ఎంత అందంగా ఉందో. ఇక్కడ అద్భుతమైన మూలికలన్నీ ఉంటాయి. అది ఏరుకోవడానికి వచ్చానమాట నేను. బాబు ఎవరు ఎత్తుకున్నావు నువ్వు? నా స్వీట్ తప్పిపోయింది బ్రదరు. నువ్వేమన్నా చూసా? స్వీటీయా? మీ కుక్క నేను చూడలేదుగా. స్వీటీ అంటే కుక్క కాదు, అది నా లవర్. ఆగుపోతు గాడివి, నీకు లవరేంట్రా? ఇక్కి ఉదయ్ కాదు, టీమ్ లీడర్ ఏంట్రా? అయినా మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు? ప్రేమించుకోవడానికి బ్రదరు. ప్రేమించుకోండి తుప్పల్లోకి ఎందుకు వచ్చారా మీరు? మాది ఫేస్బుక్ లోను 5-స్టార్ హోటల్లోను ప్రేమించుకునే కాస్ట్లీ బడ్జెట్ ప్రేమ కాదు బ్రదరు. తుప్పల్లో ప్రేమించుకునే లో బడ్జెట్ ప్రేమ బ్రదరు మాది. తుప్పల్లో ప్రేమించుకుంటే దాన్ని ప్రేమ అనర్రా. మరి ఏమంటారు బ్రదరు? నేను చెప్పిన అక్కడ ఎడిటింగ్ లో కట్ చేస్తారు. కౌశిక్ నడితే చెప్తాడు. మూసుకొని వెళ్ళు. వెళ్తాను కానీ బ్రదరు ఉంది సా మంద అయిపోయింది. ఎడం చెప్తే కట్టే కుడిచం పగులుద్ది. ఆ. మూసుకొని అలవా. బ్రదరు చెప్పు. నీదేమన్నా జారిపోయిందా? నాగేంద్ర జారేది ఏమి జారలా. నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. ఈ సామాన్లన్నీ నీ దగ్గర ఉన్నాయా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా సామాన్లు నా దగ్గరే ఉన్నాయి. నువ్వు నోరు మూసుకొని బయటికి వెళ్ళు. ఓకే బ్రదరు, జాగ్రత్త. విలువైన సామాన్లు పడిపోతాయి. నువ్వు అలవా. పడేసే రకం జాగ్రత్త. బంగారానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నావు. ఎవరు బంగారా నువ్వు? పాత చలన చిత్రములో రమణారెడ్డి వలె ఉన్నావు. నీవెవరు మానవా? నన్ను అందరూ విక్టరీ ఉదయం అందురులే. ఏమైంది? కొన్ని భయంకరమైన శబ్దములు విన్నప్పుడు నా జనకుడు నన్ను ఇంటికి వచ్చేయమన్నాడు. ఎంతకి తమరి పేరేంటి? వింధ్యజ. వింధ్యజ. వామ్మో! మానవా, నువ్వు ఎందుకు పరుగులు పెడుతున్నావు? ఇది మాత్రం భయంకరంగా లేదా? మానవా, నువ్వు నా సంభాషణ యంత్రమును చూచినావా? ఏందా సంభాషణ యంత్రము? సంభాషణ యంత్రం చూడలేదు, ఎత్తడి చెంబు చూడలేదు. నోరు మూసుకొని బయటికెళ్ళా. అది కాదు మానవా, నా సంభాషణ యంత్రము లేనిచో నాకు ఇంద్రలోక ప్రవేశము లేదు. నువ్వేమన్నా గేట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నావా? హాల్ టికెట్ లేదని చెప్పి గేట్ దగ్గర ఆపేయడానికి మీ కొంపేగా వెళ్ళి తలుపు తట్టు తీస్తారు. చతురులాడకు మానవా. నేను నీ చెలికత్తను మరి చతురులాడడానికి. నీవు నా చెలికత్తెను
చూసినావా? ఎందుకు చూడలేదు? ఇప్పుడే చూసా. ఇక్కడ నా ముందు తక్కలాడి అలసిపోయి అమృతం తాగొస్తాను వెళ్ళారు. అవునా? వెళ్ళవమ్మా. మానవా, నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు అలా పుల్లలేరుకుంటావేంటి? పుల్లలేరు కూడా నేనేమన్నా బాహుబలి సినిమాలు అనుకుని అనుకున్నావా? విక్టరీ ఉదయ్ జనాల రోగాలు మాయం చేయడానికి మూలికలు ఏరుకుంటున్నాం. ఆగ్రహించకు మానవా, నా సంభాషణ యంత్రమును నీకు చూచినచో నాకు ఇవ్వుము. ఈ సంభాషణ యంత్రం ఏందయ్యా? సంభాషణ యంత్రం. హలో, వస్తాలేరా? నేనేమన్నా పంజాగుట్ నుంచి అమీర్పేటకి వచ్చాను వెంటనే రావడానికి. మానస సరోవరానికి వచ్చా. వస్తా ఆగు. మానవా, ఇదిగో సంభాషణ యంత్రము అనొచ్చు. ఇది నాది కూడా ఇటులోనే ఉండును. సంభాషణ యంత్రం అంటే ఫోనా? ఫోన్ కొంచెం తిప్పలా ఇవి. అది మామూలు సంభాషణ యంత్రము కాదు మానవా, అందులో జియో సిమ్ కూడా ఉన్నది. ముఖేష్ అమ్మాయి వచ్చి ఇచ్చాడు నీ కనెక్షన్? కాదు మానవా, ఆయన జనకుడు ధీరుభాయ్ అంబానీ ఇచ్చెను. ఆయన మా వద్దనే ఉన్నాడు. మా సేవలకు మెచ్చి మాకు బహుమతిగా ఇచ్చెను. మూలికల కోసం వస్తే నాకు పిచ్చి తగిలింది ఏందయ్యా? నన్ను ఎవరు ఇప్పుడు కాపాడే వాళ్ళు లేరా? అమ్మ ఉదయ్, పైకేమో పత్తిది కబుర్లు, లోపడేమో ఫ్లేవర్ క్యారెక్టర్లా. మానవా, ఈ మానవుడు ఎవరు? అచ్చము యమధర్మరాజు వాహనము వలె ఉండదు. ఏమని వాహనము? ఆయన తాగుబోతు. ఓ తాగుబోతు మానవా, నువ్వైనను నా సంభాషణ యంత్రమును చూచినావా? చూచినాను, నాకే దొరికినది. అదిగో అదే నా సంభాషణ యంత్రము. ఇచ్చేరా, పిచ్చి వెళ్ళిపోతే ఇచ్చే తొందరగా. ఏడిచ్చేది సబ్బు బిల్ల. ఆపిల్ల ఫోన్ కూడా నీకేంట్రా ప్రాబ్లము? ప్రేమ లేకుండా యాక్ట్ చేసావా? నేను చేయను, ఇదైతే అసలుకే చేయదు. ఇది కూడా అంతే, నాకు 100 ఇస్తానే ఇస్తా. మానవా, బంద అనగానేమి? నీ బొందే. నీ బొంద అనగానేమి? నా బొందే. నా బొంద అనగానేమి? బొంద అనగా ధనము. ఓ ధనమా? ప్రస్తుతమునకు నా వద్ద ధనము లేదు మానవా. ఇదిగో ఈ ఆభరణము తీసుకొని నా సంభాషణ యంత్రము నాకు ఇవ్వము. ఇప్పుడు ఈ ఆభరణాలు తీసుకొని ఏం మాట్లాడు కొట్టుకెళ్ళాలి? నాకంత టైం కూడా లేదు. నాకు ఇవేమి అవదు, నాకు 100 అయితేనే ఇస్తాను. అయ్యో, ఏమిటి నాకు ఈ విపత్తు పరిస్థితి? మానవా, నువ్వైనా తాగుబోతు మానవుడికి చెప్పు, నా సంభాషణ యంత్రము నాకు ఇవ్వమని చెప్పు మానవా. నువ్వు ముందు ఆపు, చెప్తాను. నేను ఉండేదే ఒక 100, అది కూడా ఇడికి ఇచ్చేస్తున్నా. కూడా తీసుకోరా, ఫోన్ ఇచ్చారా? ఇదిగో నీ ఫోన్. ఫోన్ తీసుకున్నావు, ఇంక వెళ్ళొచ్చుగా. నేను వెళ్ళను మానవా. ఎల్లవా? మళ్ళీ ఏమైంది? నా మనసు గాడి తప్పినది. ఏంటా? గాడి తెప్పిందా? ప్రేమ వద్ద మొదటి ప్రదేశము. ప్రేమ వద్ద మొదటి ప్రదేశమా? డ్యామ్ వద్ద మొదటి హెచ్చరికలాగా ఇదేం బాస్తెల్లా? కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు మానవా. బుర్ర పెట్టాలా ఇప్పుడు? ప్రేమ అంటే లవ్, వద్ద అంటే ఎట్టు, మొదట అంటే ఫస్ట్, ప్రదేశం సైట్. అమ్మ నీ తెంగర బుచ్చి, లవ్ ఎట్టు ఫస్ట్ సైటా? అవును మానవా. రా మానవా, నిన్ను మా ఇంద్రలోకము తీసుకెళ్లి మగాడంటేనే విక్టరీ ఉదయ్ అనేలా చేస్తాను. అవునా? ఎక్కడుంది మీ ఇంద్రలోకం? ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో ఉందా? ఇదిగో నా సంభాషణ యంత్రము నాకు తిరిగి వచ్చినది కదా. నా శక్తులన్నీ నాకు తిరిగి వచ్చను. కావాలంటే ఒకసారి నన్ను పట్టుకొని చూడము. ఓ, ఇదైతే మేము చాలా బాగా చేస్తాం. మానవా, హస్తము మాత్రమే అని అంటండి. అంటే నువ్వు నిజంగా ఆ ఇంద్రుడి కూతురువా? అంటే నేను ఈ రోజు నుంచి ఇంద్రుడి కళ్ళున్నా? అవును మానవా. పదైతే అసలు హంగామా అక్కడ స్టార్ట్ చేద్దాం. కాదు మానవా. సరే గాని ఈ పుల్లలు ఏం చేద్దాం? పిరిచా సాధారణంగా మడిచి కదా నాది. నేను ఇంద్రుని కుమార్తెను. ద్వంద్వార్థములు వచ్చు పదములు నేను వాడను మానవా. రమ్ము నన్ను చుట్టి ఎర్ర ముద్దు పెట్టి మెచ్చుకో పిల్లో. వింధ్యజ,
పేరు బాగాలేదు కానీ పర్ఫార్మెన్స్ బాగుంది. చిక్కు మెచ్చుకు పిల్లో కాదు లాస్ట్ కి మా కౌశిక్ అన్నిటికంటే ఎక్కువగా విరిచి బాగా బాగా ఎంజాయ్ చేశాడు. కరెంట్ లేదు నాకు విరిచి విరిచి అని బాగా వాడతాడు అనమాట. Yes. ఎలా ఉంది పర్ఫార్మెన్స్? చిక్కు పిల్లో రక్కి రక్కి ఓకే గైస్ అండ్ గర్ల్స్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ ఉదయ్. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. మీరు చాలా బాగా చేశారండి. All the best. Who knows? God bless. All the best. కౌశిక్, యా స్టూడెంట్స్ ఎప్పుడు హ్యాపీగా ఉంటారు? టీచర్ లేనప్పుడు, ఓ మరి పిల్లలు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు? పేరెంట్స్ ఇంట్లో లేనప్పుడు, మరి మొగుడు ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు? పెళ్ళం పుట్టింటికి వెళ్ళినప్పుడు. ఓహో అందుకేనే అనుకుంటా మన వీరబాబు పెళ్ళాన్ని పుట్టింటికి పంపించే పనిలో పడ్డాడు. ఇప్పుడు వస్తా. ఎక్కడికి? సిగ్గులేదు? లేదుగా. చూడు. ఓకే లెట్స్ వెల్కమ్ వేరియేషన్ వీరబాబు. గోల గ్రీష్మ. లవ్వుకు ఏజీ బారుందా రంగనాయకి, లైఫ్కు వైపు బోరేగా రంగనాయకి. మచిలీపట్నం మస్తానా, నర్సీపట్నం నెరజానా, నిన్ను తాకి మెరిసే నమ్మ రగజోనా. వెల్కమ్ టు హంగామా డాన్స్ షో. ఓన్లీ డాన్సర్ వీరబాబు. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరి కోసం ఈ సాంగ్ ఎందుకు వేసానో తెలుసా? తెలియదు చెప్పు. లైఫ్ కు వైపు బోరేగా రంగనాయకి, దట్ ఈస్ కాల్ ఆఫ్ క్యాన్సర్. క్యాన్సర్ తక్కువగా మాట్లాడు. చేసుకునే ముందు తెలియదా ఎదవ కూర్చోపా. ఈ రోజు న్యూస్ ఏందో చూద్దాం. పేపర్ కూడా ఎవడో చైనా పేపర్ పెట్టాడు. ఎవడాడు? ఎండలకి ఎండిపోతున్న బోర్లు, ఏరులై పొంగుతున్న బీరులు. లాజిక్కే. ప్రయాణాలపై ప్రమాదాల గురించి తెలుసుకుందామని వెళ్తున్న ట్రైన్ కి యాక్సిడెంట్ అయి 60 మంది చచ్చిపోయారా? ఇది లాజిక్కే. చెప్పిన మాట వినలేదని మొగుడికి కాఫీలో విషం కలిపెట్టి చంపిన భార్య. ఇది ఇది బాగా లాజిక్కే. లాజిక్ ఇది. ఏమండి కాఫీ తెమ్మంటారా? వద్దు, కాఫీ అస్సలు వద్దు. బయట ఏం చేస్తున్నారండి? లోపలికి వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా, నాకు బస్సుకు టైం అవుతుంది. అబ్బా చూశారు కదండి, పెళ్లి కాకముందు ప్రతి బ్యాచిలర్ ఫులే. ఒక్కసారి పెళ్లి అయిందనుకో, వాడు జేమ్స్ బాండ్ అయినా సరే రాత్రి అయితే జెండు బాంబు లేకపోతే నిద్ర పట్టదు. ఇంకా బయట ఏం చేస్తున్నారండి? లోపలికి రమ్మని చెప్పాను కదా, బస్సుకు టైం అవుతుందని చెప్పాను కదా. సముద్రంలో సునామీల్ని ఇంట్లో పిల్లల్ని ఎవడు ఆపలేరు, వాటంతటికి అవే ఆగాల. ఏమండి మీరు నాకు తాళి కట్టినప్పుడు నేనేం చీర కట్టుకున్నానో మీకు గుర్తుందా? అంటే అంటే నన్ను చూడకుండానే తాళి కట్టారా? ఎంత మాట అన్నావు బంగారం. బుద్ధును ఎవడైనా ఈ ఫేస్ చూసి తాళి కడతాడా? అవును నేను అలుగాను. ఆడిని అడిగాడు. పీకిన చాలా కానీ డైలాగ్ చెప్పు. నిన్న ఆ పక్కింటి పద్మజ ఉంది కదా, అవును ఆవిడ నన్ను చూసి 3 సార్లు నవ్వింది. కొంపదీసి మీరు నవ్వారా? నవ్వాను. సర్లేండి, ఇప్పుడు నవ్వితే నవ్వారు కానీ రేపు నుంచి నవ్వద్దు. ఎందుకని బంగారం? లేకపోతే ఏంటండి, ఆ. వాళ్ళ ఆయన చూసి నేను 100 సార్లు నవ్వానా, ఒక్కసారి కూడా నవ్వలేదు. వాళ్ళ ఆయన చూసి నువ్వెందుకు నవ్వావే? వాళ్ళ ఆయన చూసి మీరు ఎందుకు నవ్వారు? ఏదో క్యాజువల్ గా నవ్వా. నేను క్యాజువల్ గానే నవ్వాను. అది కాదు బంగారం. చెప్పండి మరి, నాకు ఊరికి టైం అవుతుంది కదా, నేను లోపలికి వెళ్ళి బ్యాగ్ తెచ్చుకుంటాను. ఈ లోపు మీరు ఒక డైలాగ్ వేసుకోండి. డైలాగ్ వేసుకోండి. దీన్ని చూసారా? మంచు కొండల్లో ఉంటాయి చూసావా ద్రౌపది ఎలుగుబంట్లు, అది నడుస్తున్నట్టు ఉంటది నాకు దీన్ని చూస్తుంటే. నేను ఊరికి వెళ్తున్నాను కదా, నా మీద బెంగ పెట్టుకుంటారా? లేదే, బెన్నీ చేత ఎఫ్ఐఆర్ పెట్టుకుంటా. అనుకుంటూనే ఉన్నా, అందుకనే మీ మీద కంపెనీకి కంప్లైంట్లు వెళ్తున్నాయి. స్కిట్ లో డైలాగ్ వేస్తే కంపెనీ కంప్లైంట్ లేటరా, నా కర్మ కాకపోతే. లేకపోతే ఏంటండి, ఆ కౌశికుని చూడండి, వాళ్ళ ఆవిడ ఊరెళ్ళింది అనుకోండి, ఇంట్లో నుంచి అస్సలు బయటకే రాడండి, బెంగ ఎక్కువయ్యి. ఆయన బయటికి రాంది బెంగ ఎక్కువై కాదు, మందు ఎక్కువయ్యి.
అలా అయితే ఆ ఉదయ్ ఉన్నాడు కదా, ఆ. అనుష 2 షెడ్యూల్ కి రాకపోయేసరికి విలవిలవిలంటే ఏడ్చేసాడండి. ఈడొకడు అతి పెద్ద మంచోడు. అసలు ఆడోళ్ళు రాకపోతే విలవిల ఏడ్చేది ఏంది? ఆడికి పెళ్ళయింది కానీ సరైన వడదెబ్బలు జడదెబ్బలు గెరటి దెబ్బలు సరిగా తగిలినట్లేదు. అయినా పెళ్ళాం పుట్టింటికి పోతే ఏడ్చే మగాడు నా దృష్టిలో అసలు మగాడే కాదు. జడదెబ్బలు జడదెబ్బలు నాకు అర్థం కాలేదండి. అర్థమయ్యేటట్టు చెప్తా ఇట్రా. పెళ్ళాం పుట్టింటికి వెళ్ళడం అనేది బాహుబలిని కట్టప్ప చంపడం లాంటిది. అది అర్థం కాలేదండి. ఇట్లా నీకు ప్రోమో కూడా చెప్తా. ఇప్పుడు బాహుబలి కట్టప్పని ఎందుకు చంపాడు అనేది సినిమా కోసం 2.5 సంవత్సరాలు వెయిట్ చేశారా? అవునండి. తీరా సినిమా రిలీజ్ అవ్వగానే 2 గంటలు తేలిపోయింది. పెళ్ళాం పుట్టింటికి పోవడం కూడా అంతేనే. 2-3 సంవత్సరాలు పిచ్చినా వెయిట్ చేస్తా ఉంటారు, ఎప్పుడు పోయిద్దా అని. ఇది అలా వెళ్ళి ఇలా వచ్చింది, సండే పోయి మండే వచ్చినట్టు. సర్లేండి, నా బస్సుకు టైం అవుతుంది, నేను వెళ్తాను. ఎందుకు ఏడుస్తున్నారండి? నీకేమైనా ఈ మధ్య నా మీద ప్రేమ తగ్గిపోయింది? అయ్యో, ఎందుకండి అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు? లేకపోతే ఏంటే, పొద్దున్నే పద్మజ గారికి ఏం చెప్పావు? ఇంట్లో మొక్కలు జాగ్రత్త, కుక్క జాగ్రత్త, ఆఖరికి పని మనిషి జాగ్రత్త అని కూడా చెప్పావు. కానీ అవును, నా మొగుడు ఒకడు ఉన్నాడు, వాడికి ఏం కావాలో కొద్దిగా చూసుకోవాలన్నా చెప్పావు. నేను చాలా పెద్ద పొరపాటు చేశానండి. నేను అసలు మా పుట్టింటికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే బంగారం 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 అంత పెద్ద డెసిషన్ లో అంత పెద్ద త్యాగాలు చేయొద్దు బంగారం. సర్లేండి, మరి నేను పుట్టింటికి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు ఆనందంగా ఉండాలంటే నేనేం తీసుకురావాలి? పుట్టింటి నుంచి మీ చెల్లెల్ని తీసుకోరా. ఏంటి? ఏం లేదు మీరు ఇలా అంటారు గాని మీరు నా కోసమే పుట్టారని నాకు తెలుసులేండి. కదా, ఇండియా కూడా అదే మాట నేను మొన్న. ఇండియా ఎందుకన్నది? అంటే నేను నీ కోసమే పుట్టాను అనింది అనమాట. ఆ మధ్య నేను మా పుట్టింటికి వెళ్ళాను కదా, అప్పుడు పంకజం వాళ్ళ ఇంట్లోనే ఉన్నారంట కదా. ఎవరు చెప్పారు? పంకజమే చెప్పిందండి. ఆయన ఎంత మంచారో అంటూ. అవునా కదా, పాపం వాళ్ళ ఆయన లేడు కదా, భయం తోడుగా రమ్మంది బంగారం. అదెంత జాలిగుండో నీకు తెలుసు కదా. అవునండి, మీరు చాలా గొప్పవారండి. నా మొగుడు బంగారం తాకట్టు పెట్టి. మరి ఆ పని మనిషికి ఎందుకమ్మా 2 చీరలు ఇచ్చావు నావి? దాంట్లో నిన్ను చూసుకుందామని. నీకు విషయం చెప్పనా, దానికి చీరలు ఇచ్చేటప్పుడు నీ పేరు చెప్పే ఇచ్చా. నా మొగుడు ఎంత మంచోడో, నాదిష్ట తగిలేస్తుందండి మీకు. మరి నేను కూడా మీ భార్యనే కదా, మీలో సగభాగం కదా. మీ అంత గొప్పగా కాకపోయినా కొంచెమైనా గొప్పగా ఉండాలి కదా. అవును, ఉండాలి. పాపం ఆ కౌశిక్ లేడు, వాళ్ళ ఆవిడ ఊరెళ్ళిందంటండి. వాళ్ళ ఆవిడ లేని లోటు తీర్చమంటున్నాడు, వెళ్ళనా మరి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బుర్రుందా నీకు అసలుకే? ఏమైందండి? ఎంత మాట నాకు తెలుసా? ఇలాంటి మాటలు మాట్లాడంటే కాళ్ళు ఎరగదీస్తా ఇంకోసారి. ఏం చేస్తారు? వాళ్ళ ఇంటికి వెళ్ళావంటే ఇంకోసారి కాళ్ళు ఎరగదీస్తానన్నాను. ఓహో, అలా వెళ్తే కాళ్ళు ఎరగొడతారా? ఎంత పెద్ద తప్పది. అవునవును, చాలా పెద్ద తప్పు. నేనైతే మీకేం చేస్తానో తెలుసా? సర్ప్రైజ్ ఇస్తాను. ఏంటది? చెప్పేస్తారు మరి, సర్ప్రైజ్ కదా. మీరు కళ్ళు మూసుకోండి. నా పిల్లం మంచి సర్ప్రైజ్ ఇస్తానంటుంది. ఏం గిఫ్ట్ ఇస్తుందో ఏమో. మరి సర్ప్రైజ్ చూపించేనా? 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 నెట్ట చీర కట్టుకొచ్చి ఓ నాయిక సిలకలాగా నవ్వుతుంటే ఓ నాయిక ఇక్కడ నించోను తిన్నగా. ఇది డాన్స్ షో కాదు, కామెడీ షో. కామెడీ మాత్రమే చేయాలి, చేసావు. ఆడియన్స్ కి ఎలా అనిపించిందో తెలుసుకుందాం. హంగామాలో ఈ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? యువర్ టైం స్టార్ట్స్ నౌ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. కౌశిక్, మన శ్రీనుకి ఒక చెల్లెలుందంట. అమ్మాయి బాగుంటుందా? సరిగ్గా నించో. ఓకే, అమ్మాయి బాగుంటుందా? అమ్మాయికి ఇంకా పెళ్ళవ్వలేదంట. సీన్ గాని చూసి భయపడుతున్నారేమో అందరూ. కాదు, ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా చెడిపోతున్నాయంట. అయితే వాళ్ళు గ్యారంటీగా సీన్ గా చేసే స్కిట్లు చూస్తున్నట్టున్నారు. ఇంతకీ అమ్మాయికి పెళ్ళింది లేదా? తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ లాఫింగ్ బ్రదర్స్ అలాంగ్ విత్ నెల్లూరు నీరజ. జారిపోయింది, మంట కలిసిపోయింది ఈ నా జీవితం. దేవుడా ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని నాకు
రిపేరు కరులుంగా. కర్లుంగా. ఏంది పాట ఈ ఎంట్రీ అనుకుంటున్నారా? లవ్ ఎఫెక్ట్ అండి. మామూలుగా అందరు లవ్ దేని కోసం చేస్తారు, సరదా కోసం, సెటిల్ కావడానికి. కానీ లైఫ్ సెటిల్ చేసుకోవాలని లవ్ చేస్తున్నా నేను. ఇప్పుడు నాకు 7 మందిని ప్రేమించా. లవ్ అనే దాని మీద ఒక అబ్రివేషన్ కనిపెట్టానండి నేను. లవ్ అంటే లేడీ ఓరియంటెడ్ వైలెన్స్ ఎంటర్టైన్మెంట్. కాకపోతే నా దోలు ఇంకా తీరలా, అందుకోసం 8 దానికోసం వెయిట్ చేస్తున్నా నేను. ఇప్పుడు ఎవరన్నా ఒకటి వచ్చిందనుకో ఖచ్చితంగా లవ్ చేస్తా. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే నిన్ను చూడకుంటే 2 కళ్ళు ఒకటి కొట్టుకున్నదే, నేను చూస్తుంటే చిట్టుగుండేం కర్మ, ఆనకొండ కూడా నడి రోడ్డు మీద తలకాయ బతుకుని చచ్చిపోద్ది. అన్నయ్య హలో నీరజా, ఏం చేస్తున్నావు అమ్మా? అది గుడికి వచ్చాను అన్నయ్య. ఇది గుడా? ఎప్పుడు వచ్చామ్మా? అంటే ఇప్పుడే అన్నయ్య, జస్ట్ ఇప్పుడే. దేనికి? అంటే నీ పేరు మీద అర్చన చేపిద్దామని అన్నయ్య. ఏ దేవుడికి చెప్పి అర్చన? సరే కానీ దేంట్లో పోయావు? అన్నయ్య బెంచ్ లో వచ్చా అన్నయ్య. రాత్రి కొన్న కొత్త కారు పోవచ్చు కదమ్మా. అయ్యయ్యో సారీ అన్నయ్య, మధ్యాహ్నం వస్తా అన్నయ్య. అవును, ఏసీ డ్రెస్ వేసుకోపోయావా? అంటే ఏసీ సూట్ వేసుకోలేదు అన్నయ్య. ఏసీ సీటా? సారీ అన్నయ్య, సాయంత్రం వేసుకుంటాను. సరే జాగ్రత్త అమ్మా. అన్నయ్య నీ పేరు మీద అన్నదానం చేయిస్తున్నా 2 లక్షలు పెట్టి. చేయించమ్మా, నీకేం కావాలో చేపు ఇబ్బంది లేదు కానీ వచ్చేటప్పుడు ప్రసాదం తీసుకొని రా. ప్రసాద్ ఆండుగులే 6 నెలలు అయిందిగా. అన్నయ్య ప్రసాద్ ఏంటి? ప్రసాద్ కాదమ్మా, ప్రసాదం. ప్రసాదమా? తెస్తా అన్నయ్య. అమ్మా, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ గుడి చుట్టూ పోకిరీలు ఉంటారు కానీ నువ్వు దించిన తల ఎత్తకుండా ఇంటికి. అలాగే అన్నయ్య. జాగ్రత్త అమ్మా, ఉంటా. బాగా సౌండ్ ఉన్నట్టున్నది భయ్యా, దీన్ని మిస్ చేసుకోకూడదు నేను. హాయ్ ఇలియానా. ఏ తమన్నా, శృతి హాసన్, వస్తే బండదానా. బండదానా నీ పేరు? ఎంత ముద్దుగా పిలిచా 4 పేర్లు తిరిగి చూసినా అర్థమైందిలే. 6 అడుగులు ఉన్నాడు, హ్యాండ్సమ్ గా ఉన్నాడు, పిలవగానే పలికితే తిరిగి చూస్తే ప్రేమలో పడిపోతానని భయం కదా. ఇప్పటికి 30 మందికి పడ్డా, 2 పెద్ద పోజులు కడుతున్నాడు. ఏమన్నావు? అంటే పిలవంగానే చూసేస్తే ఇంత ఈజీగా పడిపోయింది, ఎంత మందికి పడిపోయిందో అనుకుంటారని. ఓహో, అంటే ఇది కరెక్టే, మనకి దగ్గరే అనమాట. సరే, నీ పేరేంది? నా పేరా నెల్లూరు నీరజ. నెల్లూరు మీ ఇంటి పేరా? కాదు, మా ఊరి పేరు. వెరీ గుడ్. నీ పేరు? సుబ్బు. ఒంటి సబ్బా, గుడ్డల సబ్బా? అంట్లు తోముకునే సోపు. నా పేరు సబ్బు కాదు, సుబ్బు. నాకు తెలిసి నేను జోక్ చేశా. ఏంటి నువ్వు జోక్ చేసావా? 1 నిమిషం ఆగు. ఓరే నాయన, ఎంత పెద్ద జోక్ వేసిందో. నేను అంత పెద్ద జోక్ వేసానా? ఏమండి, 2వ జోక్ వేస్తానండి. పోతండి, 1 జోకే గుండెకాయ కిందకి జారింది, 2వ జోక్ వేసారనుకో తలకాయ కిందకి జారద్ది. ఎంత పెద్ద జోక్ వేసారండి, ఎట్టయినా సరే దీన్ని పటాయించాల్సిందే. సరే గాని మీరు నాకు బాగా నచ్చారు. ఐ లవ్ యూ. అయ్యో నీరజ్ గారు, మీరు నవ్వద్దు. సునామీ, భూకంపం 2 కలిసి వచ్చేటట్టున్నాయి. సరే గాని నన్ను పెళ్లి చేసుకుంటారా? అంటే నన్ను పెళ్లి చేసుకోవాలంటే ముందు మా అన్నయ్యని సాటిస్ఫై చేయాలంటే నాకు అర్థం కాలా. అంటే వాడికి ఇంకా పెళ్లి కాలేదు. ఏ సుబ్బు, ఏం మాట్లాడుతున్నా? అదే నేను చెప్పేది అది కాదు. అంటే మీ అన్నకి నీ మీద బాగా ప్రేమ అనమాట. చాలా ప్రేమ, అందుకని ఇంకా పెళ్లి కూడా చేసుకోవాలా నా కోసం. నీకోసం? మా అమ్మ కూడా అంతే, నాకు పెళ్లి చేసుకోండి మొక్కునింది. ఏ సుబ్బు, నాకు శనక్కాయలు తీసివా. నా కాడ డబ్బులు లేవు. అంటే ఏటీఎం కార్డ్స్ అని ఇంటికాడ మర్చిపోయచ్చా? అవునా? ఏరా భయా, శనక్కాయలు ఎంత? 10 రూపాయలు. 10 రూపాయలా? 20 తీసుకురా. చూపడతారు మీరు ఏమైనా. సరే, ఏమి తలకాయకి హెల్మెట్ పెట్టావు? ఈ మధ్య కొత్తగా పెళ్ళి పిల్లోడు పుట్టాడా, డాక్టర్ దగ్గరికి పోయా. పిల్లోడికి ఎడం కావాలంటే హెల్మెట్ పెట్టుకోమని చెప్పాడు.
ఐఎస్ఏ మార్క్ ఉంది నేనే కాదు నా పిల్లని కూడా మారుతున్నా చెక్కలు ఆ చెట్టు మీద పిట్టలు చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఆ పిట్టలు రట్టేసి ముందు వేరే చెట్టు కిందకి పోవాలనిపిస్తుంది. సరే అక్కడున్న ఆ జంటను చూస్తే నీకేమనిపిస్తుంది? ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉండాల్సిన వాళ్ళు ఇక్కడ ఉండారేందా అనిపిస్తుంది. ఒక్కళ్ళ ఇద్దరు అంతేనా? ప్రేమ గుడ్డిదే కాదు బాగా ముసులిది కూడా అనిపిస్తుంది. మోగది కూడా ఐస్ 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 రే ముందు హెల్మెట్ తీరవా. వాడు హెల్మెట్ తీస్తే పిల్లకాయలు పుడతారంట వాడికి. సరే మీ అన్నతో మాట్లాడమంటావు అయితే. సరే నువ్వు వచ్చేటప్పుడు ఆడి కార్లో రా. వాడెవడి కార్లో నేను ఎందుకు వస్తానా? మీ ఇంటి దగ్గర ఎలిప్యాడ్ ఉందా? మా ఇంటి దగ్గర ఎలికి పేడ లేదు కానీ బర్రి పేడ ఉంది. ఒక పని చెయ్యి, బర్రి పేడ మీ అన్న కొద్దిగా పూసి నువ్వు కొద్దిగా పూసుకో. నేను అనేది బర్రి పేడ ఎలికిపేడ కాదు, హెలిప్యాడ్. హెలికాప్టర్ దిగే స్థలం ఉందా? ఓ అది లేదు సుబ్బు. హెలికాప్టర్ లో వద్దాం అనేది ఉంటే 1000 రూపాయలు ఈ బాడుగు కార్ లో వస్తా. సరే సరే నువ్వు బంగారు తల్లి. గవర్నమెంట్ వాళ్ళు నెలకు ఒకసారి ఇస్తారు పెన్షన్, ఇది గంటకు ఒకసారి ఇస్తున్నది నాకు. సరే వస్తా పో, తొందరగా వచ్చి. వచ్చేస్తా పో. అమ్మయ్య ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోయామనుకో దెబ్బకి సెటిల్ అయిపోతాము, లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో సన్నివేశం చూద్దాం మనం. ఏమ్మా ఇదే రావడమా? అవునన్నయ్య. దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. అవును ఏ కార్లో రావచ్చు కదా, నడిచొస్తున్నావు ఏంది? అక్కడ ఆపారు, ఇంట్లో కూడా కారు తెస్తారా మరి? సరే గాని నేను ఇక్కడ పోయిస్తా గానీ ఇల్లు జాగ్రత్త చూస్తుందా? ఎవడోడు పేరు పెట్టి పిలుస్తున్నాడు? నా పేరు అందరికి తెలుసు. ఎట్లా నువ్వు ఇట్లా? ఎవరా నువ్వు? నమస్తే సార్. నమస్తే సార్. ఎవరు నువ్వు? నేను చెప్తా. రా కళ్ళు నెత్తికెక్కినాయా? లేదు సార్, అద్దాలు నెత్తికెక్కి. నువ్వా? నా పేరు సుబ్బు. అయితే ఇప్పుడు ఏంది? నేను మీ చెల్లెల్ని. చెప్పు. నేనేం చేయలా. ఏం చేయలేదా? ఏమే చెప్పే దున్నపోతా. అన్నయ్య ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. నేను మీ చెల్లెల్ని ప్రేమించా, నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా లేదా? అవునా? నీ ఆస్తి ఎంత ఉందిరా? మా నాన్నకి 5 ఎకరాలు నింది. మా అక్క కోసం 3 ఎకరాలు అమ్మాడు. మా రెండో అక్క కోసం 2 ఎకరాలు అమ్మాడు. నీ కోసం ఏముందిరా? ఏమైనా ఉంటే కదా ఎంత ఉండేది నీ కాడంగా? నా చెల్లెల్ని బాగా పనిచేసేవాడికైనా ఇస్తా, అంటే హోటల్లో కనీసం కప్పులు కడుగునే వాడికైనా ఇస్తా. నీకు మాత్రం ఏందా? రేపు ఉదయం నుంచి నేనే కడగను కప్పులా. ఒక రోజు కాదు, నెలంతా సంవత్సరం అంతా కడగాల కప్పులు. ఎప్తరస్ కోసమా? లెటిన్లు కడగమని చెప్పలా. వాడు ఏం మాట్లాడుతున్నాడా? ఇతనితో నువ్వు ప్రేమించేదా? వదిలేసేవా? ఇప్పుడు మీ చెల్లిని ప్రేమించకూడదని అంటావు. అవును ప్రేమించకూడదు, వదిలేసి. 1 లక్ష రూపాయలు ఉంటాయి. 1 లక్ష కావాలి నీకా? నువ్వు చేస్తా. మీ అన్న ఎడమోహం కానీ చాలా మంచోడు. 1 లక్ష రూపాయలు కావాలి నీకా? అవును ఇందాకంతా బాగానే ఉంది, ఇప్పుడు ఏమైంది నీకు? ఎంత కావాలా? 1 లక్ష సరిపోద్దా? ఇవి ఉంటే 2 లక్షలు. చెప్పు ఏమన్నా. నీ ఆస్తి ఎవరికి కావాలరా? పట్టబాక నాకు తిరుగు దయలాగుండదురా సన్నాసి నా కొడక. ఈ ఆస్తి నా ఎంటుకతో సమానం. ఒక 100 రూపాయలు ఉంటాయి పాట. ఏడి ఇక్కడ అది కావాలి మీకు. ఇది ఇప్పుడు సీన్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్కోర్ చెప్తాం. ఇప్పుడు ఎలా ఉంది స్కిట్? యువర్ టైం స్టార్ట్స్ నౌ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ప్రకాషిక్ 4 పర్ఫార్మెన్సెస్ కూడా చూసాం, కడుపుబ్బా నవ్వుకున్నాం. మరి నెక్స్ట్ తెలిసి అడుగుతామే. లెట్స్ వెల్కమ్ ఆల్ ద 4 టీమ్స్ ఆన్ టు ద స్టేజ్. ఇవాళ ఎపిసోడ్ విన్నర్ తెలుసుకునే ముందు లెట్స్ వాచ్ స్కోర్స్ ఆన్ ద స్క్రీన్స్.
3, 2, 1, here you go! Lock in, Prabhu! సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మెగా స్టార్ నిన్నే చూస్తే విజిలేస్తా హెల్మెట్ పెట్టి స్కిట్ కొట్టినందుకు సిటీ మార్ సిటీ 5,000 రూపాయలు. బ్రదర్స్ కంగ్రాచులేషన్స్ అండ్ స్క్రిప్ట్ కి గాను మంచి స్క్రిప్ట్ రాసినందుకు 3,000 కంగ్రాచులేషన్స్. చూస్తే విజిలేస్తా ఇదండి ఈ వారం హంగామా. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. Until then, this is Vindhya, this is Kaushik signing off. Take care, bye bye, good night. హలో బిస్ మీ పేరేంటి? భ్రమరాంబ. వావ్. మరి మీ పేరేంటి? రాగ చైతన్య. ఆ ఆడియన్స్ ని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? బలికి సిద్ధమైన గొర్రెల మంద గుర్తొస్తుంది. మరి ఆ వింధ్యం చూస్తే ఏమనిపిస్తుంది? సదమావ గుర్తొస్తుంది. నన్ను చూస్తే ఏమనిపిస్తుందో? ఆ మధ్యలో అట్లేసే పేదరాశి పెద్దమ్మ గుర్తొస్తుంది. ఐ థింక్ వీఆర్ ఇన్ లవ్. ఐ లవ్ యూ బ్రదర్. ఐ టు లవ్ యూ నాగ చైతన్య. ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జడ్జినక అంబరమే నచ్చేసాను. ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జడ్జినక అంబరమే నచ్చేసాను. హాయ్ అండి, నా పేరు అరుంధతి. నాకు మాత్రం చెయ్యవా? ఏం చేస్తున్నారు? రేటింగ్ పెంచుతున్నా. మీ దేవసేన. దేవసేన బాగున్నారండి? రేటింగ్ పెంచుతున్నారు కదా? అవునరా? అది రేటింగ్ పెంచినట్లేదు. నెక్స్ట్ షెడ్యూల్ మన టీం తీపించినట్టు. ఈవిడికి ప్రాబ్లం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదే. తట్టింది మేడం. చెప్పండి. పొద్దున్న నుంచి అవుట్ గోయింగ్ మేడం. రీఛార్జ్ చేసామనుకో 2 నిమిషాల్లో మొత్తం కట్ అయిపోతుంది. అయినా మీ ఫోన్ ప్రాబ్లం అయితే నేనేం చేస్తానండి? నేను చెప్తాను బంగారం, వాడి ప్రాబ్లం నాకు అర్థమైంది. రే నీ చెల్లిని ఫ్లైట్ మోడ్ లో పెట్టుకోవడం. పెదరాజా వారికి ప్రమాదములు. ఎవరు మీరు? కుక్కల దేశ వివరణలు. మొహం చూస్తే అర్థం అవుతున్నది. మా పేరు ఎండరాణి. ఇంకా మేము బండరాని పెట్టుకోవాలా? యువరాజా వారు మీ పేరు ఏమిటి? మా యువరాజా వారి పేరు 7వ చలికేసి. పులికేసి విన్నాం, ఈ చలికేసి ఏమిటి? ఆకేసి, పప్పేసి, నెయ్యేసి, అన్నం వేసి, కూరేసి, కలిపేసి, నాకేసి, చీకేసి పుట్టినవాడు పుట్టినట్టుగా చచ్చిపోతుంటే చలికి ఈసారి పుట్టేవాడు చలికి తట్టుకోవాలని మొక్కి మరి మా నాన్న నాకు పేరు పెట్టాడు చలికేసి అని.